హాయ్ అండి, అందరికీ నమస్కారం. కార్తీక పురాణము 16వ భాగం అండి. 16వ రోజు మనం చేయవలసిన దాన ధర్మాలేమిటి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. 16వ రోజు బహుళ పాడ్యమి. అగ్నిదేవుణ్ణి పూజించాలి. ఉల్లి, ఉసిరి, మజ్జిగ తినకూడదు. వేడి పదార్థాలు మాత్రమే తినాలి. తేజవృద్ధి, దక్షిణ తాంబూలాలతో బంగారం, నెయ్యి, శాఖాదానం చెయ్యాలి. దీపస్తంభ మహత్యము. ఇందులో చేయవలసిన పూజలేమిటో తెలుసుకుందాము. మరలా వశిష్ఠులు ఈ విధంగా చెప్పసాగారు. ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి ఎంతో ఇష్టమైన మాసము. ఆ మాసంలో స్నాన, దాన, వ్రతములు చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరైతే కార్తీక మాసమునందు తనకు శక్తి ఉన్నను దానము చెయ్యరో అట్టివారు రౌరనాది నరక బాధలు అనుభవిస్తారు. ఈ నెల రోజులు తాంబూలమును ఏ ఒక్కరోజు మరువకుండా తులసికోట వద్ద గాని భగవంతుని వద్ద కాని ఉంచి దీపారాధన చేసిన వారికి సమస్త పాపములు నశించడమే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదిలో స్నానము చేసి భగవంతుని సన్నిధిలో దీపం వెలిగిస్తే పుత్ర సంతానము కలుగుతుంది. సంతానవంతులు చేసినచో సంతాన నష్టము లేకుండా పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు. ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపమును వెలిగించిన వారు వైకుంఠములో భోగ భాగ్యములు అనుభవిస్తారు. కార్తీక మాసము అంతయు ఆకాశ దీపంలో పాటు స్తంభ దీపానికి నమస్కరించిన స్త్రీ పురుషులు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందముగా ఉండును. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెట్టు వారిని పరిహాసము చెయ్యువారు చుంచు జన్మను ఎత్తుదురు. ఇంకొక కథ చెప్పెదను విను. దీపస్తంభము బ్రాహ్మణుడుగా మారుట. మాతంగి మహాముని తన ఆశ్రమంలో ఒక విష్ణు మందిరము ఉన్నది. అందులో ఆయన నిత్యము పూజలు చేసేవారు. కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల ఉన్న మునులు కూడా వచ్చి పూజలు చేసుకునేవారు. వారు ప్రతిరోజు ఆలయ ద్వారాలపై దీపమును వెలిగించి ఎంతో భక్తితో శ్రీహరిని పూజించేవారు. ఆ మునులలో ఒక వృద్ధుడు తగ్గిన మునులతో, ఓ మునివర్య, కార్తీక మాసంలో హరిహరులను ప్రీతి కొరకు స్తంభ దీపము వెలిగించినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కనుక రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరునుల సంతోషం కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపము వెలిగిద్దాము. అందువలన మనము అడవికి వెళ్ళి స్తంభం తీసుకొని వద్దాము రండి అనగా అందరూ ఆనందముతో అడవికి వెళ్ళి వంకర లేని చెట్టును మొదలు నరికి దానిని ఆలయంలో స్వామివారికి ఎదురుగా పాతారు. దానిపై శాలి ధాన్యము ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో ఒత్తివేసి దీపము వెలిగించారు. తరువాత వారందరూ కూర్చొని పురాణ పఠనము చేస్తుండగా పెలపెలమనే శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి దీపము ఆరిపోయినది. ఆ దృశ్యము చూసి వారందరూ ఎంతో ఆశ్చర్యముతో చూస్తూ ఉండిపోయారు. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు ప్రత్యక్షమై వారందరికీ నమస్కరించారు. వారు అతనిని చూసి, ఓయి, నీవు ఎవరవు? ఈ స్తంభానికి నీకు సంబంధమేమి అని అడిగారు. అంతటా ఆ పురుషుడు, ఓ పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మలో ఒక బ్రాహ్మణుడను, చాలా ధనవంతుడను కూడా. ధన గర్వంతో కన్ను మిన్ను కానక ఎన్నో అకృత్యాలు చేశాను. చదువు సంధ్య లేక తప్పుదోవ పట్టాను. పెద్దలు విద్యాంశులు నా వద్దకు వచ్చినప్పుడు వారిని కించపడిచి స్నాన దానాదులు మాని శ్రీహరిని పూజించక నేను నా పరివారణముతో కూర్చుండి ఉన్న సమయమున ఏ బ్రాహ్మణుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినప్పుడు అతనినే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకోమని చెప్పి నానా దుర్బనిషలాడేవాడిని. నేను ఉన్నత సమయమున కూర్చుండి అతిథులకు నేలపై కూర్చోబెట్టేవాడిని. స్త్రీలను, పసిపిల్లలను హీనముగా చూసేవాడిని. దాన ధర్మములు చేయక అందరినీ పీడించి దుర్మార్గుడై పాపినై చివరి దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించాను. నక్క, కుక్క, తొండ, కాకినై 5,000 జన్మలు, తొండనై 5,000 జన్మములు, పేడ పురుగునై తరువాత వృక్ష జన్మము ఎత్తాను. ఇన్నాళ్లకు మీ దయ వలన చెట్టు స్తంభముగా ఉన్న నేను మరలా మానవ రూపము ధరించి జన్మాంతర జ్ఞానిని అయ్యాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న మునులందరూ ఎంతో ఆశ్చర్యముతో, ఆహా, కార్తీక మాసంలో కార్తీక శుద్ధ పాడ్యమి మహిమ ఎంత గొప్పది! కజ్జలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కళ్ళ ముందే ముక్తి పొందుతున్నాయి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున దీపస్తంభమునను చూసిన వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక లభించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినది అని మునులు అనుకొన్నారు. తరువాత ఆ పురుషుడు, ముని పుంగవలారా, నాకు ముక్తి కలిగే మార్గము ఏదైనా ఉన్నదా? ఈ కర్మ బంధము ఎట్లా పోయెను అని, ఏ విధముగా నశించును అని నా బాధ, నా సందేహము సమాధానము చెప్పమని కోరెను. అక్కడ ఉన్న మునీశ్వరులతో ఒకరు అంగీరసమునితో, స్వామి, మీరే అతని సందేహములను తీర్చగల సమర్థులు అని కోరారు. స్కంద పురాణము 16వ భాగము సమాప్తం.